వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఓట్స్తో పొంగల్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. మనం మామూలుగా బియ్యంతో పొంగల్ చేయటం తెలుసు కదా, అలాగే ఓట్స్తో పెసరపప్పుతో ఇలా హెల్దీగా పొంగల్ కూడా తయారు చేయొచ్చండి. ఈ పొంగల్ చేయటం చాలా ఈజీ అండ్ హెల్దీ కూడా. మనం దీనిలో యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఓట్స్, పెసరపప్పు, పాలు, 3 హెల్దీ ఇంగ్రీడియంట్సే కదా. ఈ యూజ్ చేయటం వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిది. హెల్దీ రెసిపీ అండ్ ప్రిపేర్ చేసుకోవటం కూడా చాలా ఈజీ అండి. వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు ప్రతిరోజు ఈ ఓట్స్ పొంగల్ తీసుకోవటం వల్ల వాళ్ళకి నీరసము రాదు, అలాగే వెయిట్ తగ్గుతారు, ఆకలి కూడా ఎక్కువ వేయదు. ఇప్పుడు ఓట్స్ పొంగల్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా గిన్నెలో వాటర్ యాడ్ చేసుకొని పెట్టుకోండి. 3 కప్పులు వాటర్ యాడ్ చేశానండి. 1.5 కప్పు ఓట్స్కి 3 కప్పులు వాటర్ యాడ్ చేశాను. అలాగే ఇప్పుడు 3/4 కప్పు మిల్క్ యాడ్ చేయాలి. 3/4 కప్ అంటే హాఫ్ కప్పు కన్నా కాస్త ఎక్కువ. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకొని ఉడకనివ్వాలండి. ఇలా పాలు ఉడుకుతున్నప్పుడు 1.5 కప్పు ప్లెయిన్ ఓట్స్ యాడ్ చేయాలండి. ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. దీన్ని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు ముందుగానే మనం ఉడికించి పెట్టుకున్న పెసరపప్పుని యాడ్ చేయాలండి. పెసరపప్పు కూడా 3/4 అంటే హాఫ్ కప్ కన్నా కాస్త ఎక్కువ తీసుకొని దాన్ని కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఆ ఉడికించిన పెసరపప్పుని దీనిలోకి యాడ్ చేద్దాం. ఇలా పెసరపప్పుని దీనిలోకి యాడ్ చేసాం కదా, ఇప్పుడు ఈ ఓట్స్ పెసరపప్పు 2 కలిసిపోయేంత వరకు బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసి బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అప్పుడు నిదానంగా అడుగంటకుండా 2 కలిసిపోయేలా మెత్తగా బాగా ఉడుకుతాయి. ఇలా మిక్స్ చేస్తూ ఉండండి. పెసరపప్పు ఓట్స్ 2 కలిసిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా బాగా చిక్కబడేంత వరకు ఉడికించేసుకున్నామండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది పక్కన పెట్టేసుకోండి. బాగా చిక్కబడిపోయింది. ఇప్పుడు దీనిలోకి మనకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకోకపోయినా బాగానే ఉంటుంది. మరి చప్పగా అనిపిస్తే మీకు కాస్త సాల్ట్ యాడ్ చేసుకోండి. నేను కాస్త యాడ్ చేస్తున్నాను, చాలా తక్కువ అండి, మరి చప్పగా అనిపిస్తుంది, అందుకని వేస్తున్నాను. ఈ సాల్ట్ యాడ్ చేస్తే అదొక రకమైన టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. చాలా త్వరగా అయిపోతుందండి. ఒక 5 నిమిషాలే ఉడికింది. 5 నిమిషాల్లో ఇలా చిక్కబడిపోయింది. ఇప్పుడు స్టవ్ పైన తిరగమాత కోసం బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ప్లేస్లో నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత కాస్త జీడిపప్పు, అలాగే మిరియాల పౌడరు, అలాగే కాస్త కరివేపాకు వేసి కాస్త వేగనివ్వాలి. ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇది ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న ఈ మిశ్రమంలోకి యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. అంతేనండి, వెరీ టేస్టీ అండ్ హెల్దీ ఓట్స్ పొంగల్ రెడీ అయిపోయింది. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మీకు కూడా ఎలా వచ్చిందో చెప్పండి నాకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.